షిరిడి సాయిబాబా ఆలయం నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పాత షిరిడిని ఇక్కడ సాయి హెరిటేజ్ విలేజ్ అని పిలుస్తారు. సాయిబాబా యొక్క చరిత్రను ఇక్కడ కళ్ళ కట్టినట్లు చూడవచ్చు. దీని ఎంట్రన్స్ టికెట్ ధర ఒక మనిషికి 150 రూపాయలు ఉంటుంది. దీనిలో ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్న మందిరం ఖండోబా. అక్కడికి మొదటిసారి బాబావారు ముస్లిం వేషధారంలో ఇక్కడికి వచ్చారు. మొదటిసారి ఆయనను ఇక్కడ సాయి అని పిలిచారు. ఇప్పుడు మనం చూస్తున్నది బాయిజమ్మ గారి ఇల్లు. బాబా గారిని ఆమె సొంత కొడుకు వలె ఆమె చూసుకునేది. ఇది ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ ఒక భక్తుడు పాండురంగస్వామి పాట పాడుతూ మట్టిని తొక్కుతుండగా ఇంతలో ఒక చిన్నారి మట్టిలోకి వస్తుంది. అది గమనించకుండా ఆ చిన్నారిని కూడా తొక్కివేస్తాడు. పాండురంగ మహిమతో ఆ చిన్నారి మరలా బతికి లోపల నుండి బయటకు వస్తుంది. బాబా గారు తమ దేహమును వదిలి 3 రోజులు స్వర్గమునకు వెళ్లి వచ్చి తిరిగి తమ దేహంలోకి వచ్చిన తర్వాత భక్తులు ఆనందంతో ఊరేగింపుగా వెళుతున్న దృశ్యాలు ఇవి. అప్పట్లో కలరా అనే వ్యాధి భయంకరంగా ఉన్న సమయంలో పిండిని తిరగల్లో రుబ్బి ఆ పిండిని ఊర్లో చల్లేవారు. బాబా గారు ద్వారకామయ్యలో నూనె లేకుండా నీళ్లతో దీపాలను వెలిగించేవారు. ఆ సందర్భాన్ని తెలియజేసేలా ఇక్కడ చెబుతున్నారు. ఇక్కడ బాబావారు ప్రతి ఇంటికి వెళ్లి భిక్షాటం చేసేవారు. అందులో వచ్చే మొదటి రొట్టెను అక్కడ ఉన్న జంతువులకు పెట్టేవారు. ఇక్కడ బాబావారు తమ భక్తులకు లేదనకుండా వచ్చిన వారందరికీ అన్నదానం తమ చేతుల మీదుగా వడ్డించేవారు. అది చూసి అక్కడ ఉండే షావుకారు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇక్కడ ఇద్దరి మధ్య గొడవను ఊరు పెద్ద తగు తీరుస్తున్నాడు. దానికి అతను అందరినీ రమ్మని దండోర వేస్తున్నాడు. బాబా గారు బోధనలు మాత్రమే కాకుండా అక్కడ చాలా మందికి వైద్యం కూడా చేసేవారు. ఇక్కడ ఒక పాప పొయ్యిలో చేయి పెడుతుండగా అక్కడ ఉన్న ఆమె బాబా అని గట్టిగా అరుస్తుంది. వెంటనే అది విన్న బాబా గారు ద్వారకామయ్యలో అక్కడ పొయ్యిలో చేయి పెడతారు. అప్పుడు ఇక్కడ ఉన్న పాపకు ఏమీ కాదు. ఇక్కడ బాబా గారు తమ భక్తులను ఈ విధంగా కాపాడుకునేవారు. ఇక్కడ పాఠశాలలో ఉన్న మాస్టర్ని బాబా గారు ముద్దుగా శ్యామ అని పిలుచుకునేవారు. చివరి రోజుల్లో బాబాగారు ద్వారకామయ్యలో భక్తుల మధ్య ఆయన ఇలా ఉన్న దృశ్యాలు ఇవి.
షిరిడీ పరిసర ప్రాంతాల్లో తిరగడానికి 15 మందికి సరిపడగా ఒక మినీ టెంపో రీజనల్ ధరకు తీసుకువెళ్తున్నారు. కావాల్సిన వారు ఈ నెంబర్ను సంప్రదించండి.